నేను ఒక షూటింగ్కి వెళ్ళాను. బిగినింగ్లో నేను ఉద్యోగిగా వచ్చాను హైదరాబాదు. ఆ షూటింగ్లో పరిగెత్తమన్నారు, పరిగెత్తాను. అటు కదా ఇటు అన్నారు. ఛే, వాట్ ఈస్ దిస్? నేను ఒక ఆఫీసర్ ఉద్యోగం చేసుకుంటూ ఏహే ఈ సినిమాలో దేవదు, నో నో యాక్టింగ్ అని డిసైడ్ అయిన తర్వాత ఒక 3 monthsకు నాకు ఎట్లొచ్చిందో ఒక పిలుపు వచ్చింది ఒక సినిమాలో నటించడానికి. ఎవరితో అంటే బ్రహ్మానందం గారి కాంబినేషన్ అండి అన్నారు. అబ్బా, ఇది ఛాన్స్ అనుకొని బాగా ఆలోచించడం మళ్ళీ. నో, ఈ సినిమా వదలకూడదు, చేయాల్సిందే అనుకున్నా. ఆ ఛాన్స్ రాకపోతే అసలు నేను నటించేవాని కాదు, వద్దనుకున్నాను. సరదాగా నాటకాలు వేసేది, స్టూడెంట్గా బయట నాటకాలు వేసేది, ఓకే అనుకున్నాను. కానీ ఆ సినిమాలో నేను నటించకపోతే అసలు నేను స్టార్ని అయ్యేవాడినే కాదు. అది మా భావన కలిసిన రోజున, ఆ రోజు షూటింగ్లో బ్రహ్మానందం గారు అని మాట్లాడాను. ఇవాళ ధైర్యంగా బావ అని పిలుచుకుంటున్నాను. ఏ పనికొస్తాడులే అని మా చెల్లెని ఇచ్చాను. సరే, ఓకే, పర్వాలేదు బావా. కనుక నా బావ గురించి పొగిడితే దిష్టి తగులుతుంది, మీకు తెలుసు. ఆకాశం అంత బావ మా బావ. మేము షూట్ చేసేటప్పుడే నేను ఎన్నిసార్లు నవ్వాను ఆ కోతి ముఖం చూసి, ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి.